హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట, మా సాయి పెళ్ళి. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి. సో ఏంటి మార్నింగే కురాళ్ళు పడుతురు అనుకుంటున్నారా? సో వాళ్ళకి పెళ్లి బోనం ఉందన్నమాట, మల్లన్న దేవుడు ఉన్నది వాళ్ళకి. సో మగ పిల్లల పెళ్ళికి పెళ్లి బోనం చేస్తారు కదా, సో పెళ్లి బోనం ప్రిపేర్ చేస్తారు అనమాట. సో మా చెల్లి వచ్చింది అప్పుడే, మౌనిక వాళ్ళ పిల్లల్ని పట్టుకొని. సో నేను చూడడం ఫస్ట్ టైం. సో అందుకే మీకు కూడా చూపిద్దాం అనేసి మార్నింగ్ వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు పచ్చని పందిరి వేస్తారనమాట. పచ్చని పందిరి వేసిన వెంటనే కురాళ్ళు పడతారు అన్నట్టు. కురాళ్ళు పట్టి మళ్ళీ బోనం ప్రిపేర్ చేసి బోనం చెల్లించినాక అట్లా ఇంకా ఈవినింగ్ ఏం పని ఉండదు. ఈవినింగ్ ఓన్లీ హల్దీ చేసుకుంటారు అంతే. సో అబ్బాయి పెళ్ళికి ఇట్లుంటది అనమాట. అమ్మాయి పెళ్ళికి నార్మల్ అందరి పెళ్ళి ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది. సో ఇంకా మేమందరం వెళ్ళాము. ఇంకా మా మౌనిక మాకు అన్నయ్యతో ఆడుతుంది. అక్కడ ఉన్న చూడండి తనే అబ్బాయి. ఈ పిల్లలతో ఆడుతున్నాడు చూడండి. వానికి పిల్లలు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇంకా పిల్లలతో ఆడుతున్నాడు. సో మార్నింగ్ వెళ్ళామన్నమాట మేము. 10-10:30కి ఏమో వెళ్ళాం. అప్పటికి పంచపందిరి వేయడం అయిపోయింది. సో అక్కడ బయట మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో ఇంకా పెళ్లి బట్టలు, పెళ్లి థింగ్స్ అన్నీ కూడా పెద్దమ్మ పూజ రూమ్లో పెట్టేసింది అనమాట. ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసింది. మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంది చూడండి. చాలా డేస్ అయింది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాక, ఇయర్స్ అయిందనే చెప్పాలి. సో ఇప్పుడు మళ్ళీ పెళ్ళికి వెళ్ళిన అనమాట. సో చాలా మంచి అనిపించింది అందరినీ కలవడం. చిన్నప్పుడు ఎప్పుడు అందరినీ కలిసిన, మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ పెద్దగా అయిపోయారు. అక్కలు, పెద్దమ్మ వాళ్ళు అందరు పిల్లలు అందరూ వచ్చిరనమాట పెళ్ళికి. సో ఇంక మా అక్క మౌనిక వాళ్ళ చిన్న పాపతో ఆడుతుంది. ఇంకా మాకు అన్నయ్య పని తెలుసు కదా, ఎప్పుడు అన్ని రూమ్స్లో వెళ్ళి ఆడుకుంటూ, అక్కడ గ్లాసెస్ ఉంటే గ్లాసెస్తో ఆడుకుంటుండనమాట. సో ఇది వచ్చేసి డ్రాయింగ్ హాల్. మొత్తం అన్ని ఓల్డ్ ఫొటోస్ అన్నీ కూడా పెట్టిరు అన్నట్టు. ఫ్యామిలీ ఫొటోస్, ఓల్డ్ ఫొటోస్ అన్నీ పెట్టిరు. సో ఇంకో బయటనే చేస్తున్నారు. సో ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ కొడుకు వచ్చిందనమాట. ఆ అక్క వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాం మేమైతే అందరినీ. సో ముందు ఇంటి ముందు ప్రిపేర్ చేస్తారు అనమాట. కుండలన్నీ కూడా పొదిస్తున్నారు సున్నంతోటి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు చుట్టాలన్నమాట. సో మార్నింగే కాబట్టి మంచిగా వెళ్తురు మంచిగా ఉండే. ఫస్ట్ టైం నేనైతే ఇంత ఇట్లా అంటే మార్నింగ్ కురాళ్ళు పట్టడం చూడడం ఫస్ట్ టైము. మంచి అనిపించింది కానీ మంచిగా ఉండే. సో ఇక్కడ చుట్టాలందరూ వచ్చిర్రు కదా, సో వాళ్ళందరూ కూడా కుండలకి సున్నం పూదిచ్చి ఇంక ఫస్ట్ కూరాళ్ళు పడతారన్నట్టు. కూరాళ్ళు పట్టినాక మనం కూరాళ్ళకి వెళ్ళినప్పుడే అక్కడ బోనం బిందెలు ఉన్నాయి కదా, ఆ బోనం బిందెలో వాటర్ తీసుకొస్తారనమాట. ఆ తెచ్చిన వాటర్తోనే బోనం వండుతారు. సో అదనమాట ప్రాసెస్. అందుకే మార్నింగే పెడతారన్నట్టు. సో ఇక్కడ తోరణాలన్నీ కూడా కట్టేస్తారు ద్వారాలకి. బంతి పూలతో మంచిగా డెకరేట్ చేసినారు. ఇల్లుని మాత్రం మంచిగా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంది పెద్దమ్మ మాత్రం. నేను చిన్నప్పుడు వెళ్ళినా మళ్ళా అంటే నాకు మ్యారేజ్ కాకముందు వెళ్ళినా అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళినా అప్పుడు ఎట్లుందో నీట్‌గా సేమ్ ఇప్పుడు అట్లనే ఉంది. ఎంత ఆర్గనైజ్‌గా ఉందో ఇల్లు మాత్రం. మాకు అన్నయ్యనైతే మేము ఉన్నంత సేపు ఈ వస్తువు, ఆ వస్తువు చదురుకుంటూనే ఉన్నాడనమాట. సో ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. ఫుల్ ఆర్గనైజ్‌గా ఉంది ఇల్లు మాత్రం. చాలా నీట్‌గా పెట్టుకుంది పెద్దమ్మ. సో ఇక్కడ అన్ని చేస్తుర్రనమాట. బిందెలు తీసుకొచ్చింది. కొత్త బిందెలనమాట. సో ఇంగా ఫ్యూచర్‌లో యూజ్ అయితాయని చెప్పేసి తీసుకొచ్చింది తను పెద్దనాన్న. సో ఇంక కంకణాలు కడుతుర్రనమాట అందరికీ గూడా. సో ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ కొడుకనమాట. సో కన్నయ్యని మంచిగా ఆడిపిస్తున్నాడక్కడ. కన్నయ్య ఫుల్లు నాటీ నాటీ చేయడం అక్కడ తెలుసుగా మీకు. కన్నయ్య ఎక్కడికెళ్ళినా నేనున్నా ఇక్కడ అనేసి వాడి నాటీ థింగ్స్ వాడికే ఉంటాయి. అందరూ గూడా భలే నవ్వడం అన్నట్టు వాడు చేసే నాటీ థింగ్స్‌ని చూసుకుంటా. సో ఇక్కడ బిందెలకు కూడా బొట్లు పెడుతున్నారనమాట. సో ఇంక మొత్తం ప్రోగ్రామ్ మొత్తం జరుగుతుంది. సో చూసేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకా పెళ్లి వీడియో కూడా రాబోతుంది. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు బిందెలు ఉన్నాయి కదా, అక్కడ బోనం బిందెలు ఉన్నాయి కదా, సో అవి ఎత్తుకోవడానికి ఇద్దరు కాదు మొత్తం 5 మనుషులు ఒక్క పొద్దు ఉంటారనమాట. సో ఆ ఇద్దరు మనుషులకి పారాని పసుపు పెట్టి పారాని పెడుతురన్నట్టు. సో ఇంక వాళ్ళే ఎత్తుకొని వస్తారు ఆ వాటర్‌ని. సో ఒక్క పొద్దుంటారనమాట వాళ్ళిద్దరు. సాయంత్రం ఒక్క పొద్దుడిస్తారు. మళ్ళీ బోనంతోటే ఒక్క పొద్దిస్తారనమాట. సో ఇంగ ఫ్యామిలీలో అందరూ గూడా మొత్తం ఒక 5 మెంబర్సో, 6 మెంబర్స్ ఒక్క పొద్దున్నారనమాట ఆ రోజు. ఇంగ ఫ్యామిలీ ఇంగ వాళ్ళ ఇంటి పేరున్న వాళ్ళైతే మొత్తం అందరూ గూడా ఒక్క పొద్దే. సో ఇక్కడ వీళ్ళు ఇద్దరికి పారాని పెడుతున్నారన్నట్టు. సో వాళ్ళిద్దరు బిందెలు ఎత్తుకుంటారు. సో వాళ్ళు వాటర్ పట్టుకుంటారు కాబట్టి వాళ్ళకిట్లా పెడతారనమాట. వైట్ క్లాత్ తోటి పెడతారు. నేనైతే ఫస్ట్ టైమ్ చూడడము. మంచనిపించింది. ఇంగ మల్లన్న దేవుడు కాబట్టి చాలా పార్టీ ఉంటది. సో మాకు కూడా ఉంది మల్లన్న దేవుడు. సో కానీ మాకిట్లా పెళ్లి బోనం ఉంది గానీ మేము ఈవినింగే జెల్లేస్తాం సేమ్ నార్మల్‌గా మనం ఎప్పుడు ఇయర్ ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లనే చేసుకుంటాం గానీ, ఇట్లా మార్నింగ్ ఏం చేయము. ఇట్లా వాటర్ ఇవేం తీసుకురాము.
కానీ పెద్దమ్మ వాళ్ళకి ఇట్లా అనమాట. సో, ఇంగ వెళ్తున్నామనమాట అందరం గూడా కలిసి. సో, కూరళ్ళకెళ్ళేటప్పుడే ఆ బిందెలను గూడా తీసుకొని ఎళ్తారు. సో, ఇంటి ముందు మాత్రం మంచిగా డెకరేట్ చేసి చూడండి బంతి పూలతోటి, పచ్చని పందిరితోటి మంచిగా నీట్‌గా అరేంజ్ చేసినారు. సో, మళ్ళీ మాకు పెళ్లి బోనం ఎప్పుడుంటదంటే, మా చిట్టి కన్నయ్య పెళ్ళికుంటదనమాట. ఎప్పుడైనా ఎవ్వరికైనా గూడా పెళ్లి బోనం అబ్బాయిలకే చేస్తారు. అమ్మాయిలకి చేయరు. మల్లన్న దేవుడు ఉన్న వాళ్ళకి తెలుస్తదది. అమ్మాయిలకి చెయ్యరనమాట. అబ్బాయిలకే చేస్తారు. సో, ఇక్కడ సాయి ఇట్లా అబ్బాయి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో గూడా అందరికీ అమ్మాయిల మ్యారేజ్‌కి ఎవరికీ చేయలేదు. ఇప్పుడు అబ్బాయిల మ్యారేజ్‌కే చేస్తారనమాట. సో, కానీ చాలా ప్రాసెస్ ఉంటది. ఫుల్లు ప్రాసెస్ ఉంటది గానీ, మంచనిపిస్తదన్నట్టు. ఇంగ మల్లన్న దేవునిది సాయంత్రం ఒక పొద్దు తీస్తాం గాబట్టి, మంచనిపిస్తది ఈ ప్రాసెసింగ్. మల్లన్న దేవుడు ఉన్న వాళ్ళకైతే నచ్చుతది. ఇంగ వేరే వాళ్ళకైతే అబ్బా! ఇంత లెంతీ ప్రాసెసా అనిపిస్తది. ఇంగ మాకున్నది గాబట్టి నాకైతే మంచనిపిచ్చింది. సో, ఇక్కడ కూరలు పట్టడానికి పెద్దాంటి వాళ్ళ ఇంటికెళ్తున్నామనమాట. సో, అందరికంటే పెద్ద అత్తమ్మనమాట. సో, అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాము. సో, అక్కడ నల్లకి పసుపు, కుంకుమ, సున్నం అవన్నీ పెడుతున్నారన్నట్టు. సో, ఈ వీడియోని పెళ్ళికి రాని వాళ్ళకైనా, ఇంగా స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకైనా, ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా పెళ్ళికి రాని వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళందరూ గూడా చూసి మంచిగా వాళ్ళ ప్రెజెన్స్ లేకున్నా గూడా నేను మంచిగా నీట్‌గా అన్ని వీడియో తీసినా అనమాట. సో, మాక్సిమం కంపల్సరీ వెళ్ళాలనే వెళ్ళిన. ఎందుకంటే పెళ్లి బోనం నేను ఇంతవరకు ఎప్పుడు గూడా చూడలేదు. మా పెళ్ళికి, మా మధుకి చేసిరన్నట్టు. మళ్ళీ ఇప్పుడు ఇంగ నెక్స్ట్ మా ఫ్యామిలీలో మా కన్నయ్యకి జేయాలి పెద్దగయినంక. సో, ఇక్కడ ప్రాసెస్ చేస్తుర్రనమాట అత్తమ్మ వాళ్ళు. సో, అట్లా మట్టితోటి అట్లా పెడుతున్నారనమాట. నల్ల దగ్గర పెట్టేసి ఇంక కుండల్ని కడిగేసి వాటర్ పడుతున్నారు. 5 కుండలలో వాటర్ పట్టేసి మళ్ళీ మల్లన్న బొన్న బిందెలుంటాయి గదా! పెద్ద బిందె, చిన్న బిందె 2 బిందెలలో పడతారనమాట. సో, ఈ వాటర్ తోటే బోనం వండుతారు. సో, వెళ్ళినంక ఈ వాటర్‌కి మొత్తం పూజ చేస్తారన్నట్టు. ఇంకా ఫుల్లు లెంతీ ప్రాసెస్ ఉంది. 10:30కి ఏమో స్టార్ట్ అయితే అది మొత్తం ప్రోగ్రామ్ అయ్యే వరకు 3, 4 ఏమో అయింది. అంత పెద్ద ప్రాసెస్. ఆ 3 అయిపోయినంక అప్పుడు మళ్ళీ బోనం వండిరనమాట. వండినంక 4, 5 అయింది. మొత్తం 6 అయింది కావచ్చు. 6కి ఒక్కపొద్దు ఇడిచి ఇంక అప్పుడు హల్దీ స్టార్ట్ చేసిరన్నట్టు. నేను హల్దీకి ఏం వెళ్ళలేదు. ఇంక ఫుల్ లేట్ అయింది కన్నయ్యతో కష్టమైతదని చెప్పేసి. అక్కడ కన్నయ్య సేమ్ మాలాంటి కారు ఒకటి ఎళ్తుందన్నట్టు. సో, మా డాడీ అని ఏడుస్తుండు. మా మమ్మీ అదే అంటుందన్నట్టు. ఎప్పుడు డాడీ అని కలవరిస్తాడు అనుకుంటూ అంటుంది మా మమ్మీ. సో, ఇక్కడ బిందెలల్లో గూడా వాటర్ పడుతుర్రన్నట్టు. చూడండి. మాకైతే ఆ వీక్ మొత్తం ఫుల్ హెక్టిక్ షెడ్యూల్ ఉండే. వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఇప్పుడు ఈ పెళ్లి, నెక్స్ట్ సౌజీ పెళ్లి, తర్వాత మా ఆడపడుచు పెళ్లి అట్లా వరుసగా మొత్తం ఘోరంగా హెక్టిక్ షెడ్యూల్ ఉండే అన్నమాట చాలా. కానీ ఏది గూడా మిస్ చేయలే నేను. అన్నీ గూడా అటెండ్ అయినా. కంపల్సరీగా ఎళ్ళాలని జెప్పేసి అందరిని కలుస్తాం. మళ్ళీ పెళ్ళిలోనే కలుస్తాం గదా! అందరు అత్తమ్మలు, మామయ్యల్ని, బాబాయిలని అనేసి కంపల్సరీ ఎళ్ళిన నేను. సో, ఇట్లా జంట అట్లా కట్టినా గూడా మళ్ళా క్లాత్ తోటి గూడా ఇద్దరిని ఇట్లా కడతారనమాట. జంట బిందెల్లాగా. ఒకరు అన్నయ్య అయితారు నాకు. ఒకరు బావ అయితారు నాకు. సో, ఇంగ వాళ్ళిద్దరు కట్టుకున్నారు. ఇంగ వాళ్ళు ఒక్క పొద్దు ఉంటారనమాట. ఈవినింగ్ వరకు ఒక్క పొద్దు ఉండడమే. ఈవినింగే ఒక్క పొద్దు ఇడుస్తారు వీళ్ళందరూ గూడా. బోనం చెల్లించే వాళ్ళు గూడా, బోనం వండే వాళ్ళు గూడా ఒక్క పొద్దునే వండుతారన్నట్టు. సేమ్ మనం మల్లన్న బోనం ఎట్లా చెల్లిస్తామో సేమ్ అదే ప్రాసెస్‌లో ఎల్లించి ఒక్క పొద్దు ఇస్తారన్నట్టు. సో, ఇంగ కూరాళ్ళు, వాటర్ ఇంగవన్నీ కలిసి అందరూ తీసుకొస్తున్నారు. మళ్ళీ అక్కడ వాటర్ తీసుకొస్తున్నాం గదా! మీరు గమనించండి. ఆ వాటర్‌ని ఎండకు తగలకుండా తీసుకొస్తారన్నట్టు. ఇట్లా చెద్దర పెట్టి, చెద్దర కిందనే నడుచుకుంటూ వస్తుర్రు. మీరు గమనిస్తున్నారా? సో, అట్లా అంతా జాగ్రత్తగా తీస్తారనమాట. దేవుడింగ ఇప్పుడు ఆ బిందెలకైతే ఇంకా ఫుల్లు పూజ చేస్తారు. సో, మీరే చూడండి వీడియోని లాస్ట్ వరకి చూడండి. నేను మొత్తం ప్రతి ఒక్కదాన్ని వీడియో రూపంలో మీ అందరికీ చూపెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసిన నేను. సో, అక్కడ కూరల దగ్గరికి పెట్టేసినంక సో, ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోతదనమాట. మళ్ళీ అయ్యగారు ఏం రాడు. మళ్ళీ మన ఇంట్లో వాళ్ళే ఎవరో ఒకరు ప్రిపేర్ చేస్తారనమాట. సో, చూడండి ఇక్కడ అన్నీ చేస్తున్నారు. సో, అగరబత్తులు ముట్టిచ్చిర్రు, ధూపం, గుగ్గిలం అవన్నీ వేస్తుర్రనమాట. సో, ఇక్కడ సుంకు బియ్యం దంచడం అంటారు. ఆ బియ్యం దంచుతుర్రనమాట. మనం ఫస్టు బియ్యం వేస్తాం గదా! దానికి కొంచెం ఎక్కువొస్తున్నాయన్నమాట. సో, అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ లోపల అక్క వాళ్ళు, వదిన వాళ్ళు బ్యాంగిల్స్ ఇవ్వడానికి ఇవన్నీ మొత్తం డెకరేట్ జేసి పెట్టిర్రనమాట. సో, చూడండి ఇట్లా బంతి పూలతోని డెకరేట్ జేషిర్రు. సో, ఇక్కడ గమలల బియ్యం ఉన్నాయి జూడండి. ఆ బియ్యంని ఫస్ట్ ఇట్లా చేస్తారంట. చూడండి ప్రాసెస్ మీరే చూడండి. మనకి కుడుకడు బియ్యం ఎక్కువొస్తాయన్నమాట. ఒక కుడక నిండా బియ్యం ఎక్కువ వస్తే ఫస్ట్ కొలిసిన దానికి మళ్ళీ తర్వాత సుంకి పట్టినంక బియ్యానికి అట్లా దేవుని సత్యం అంటారు చూడండి. బరకత్ ఉంటదంట చూడు అట్లా అయింది. నేనైతే కళ్ళారా చూసినా ఇది. సో, ఇంక మా డాడీ వచ్చిండనమాట. మా డాడీ వస్తే ఇంక కన్నయ్య మా డాడీ బైక్ మీద కొంచెంసేపు ఆడుకుంటూ ఉన్నాడు.
సో, ఇక్కడ ఆడబిడ్డలు కొంచెం బియ్యం తీసుకోవాలన్నట్టు అట్లా ప్రాసెస్ అదంతుంది. నేను మధ్య మధ్యలో వచ్చుకుంటా వీడియో తీసుకుంటున్నా. కన్నయ్యని అబ్జర్వ్ చేసుకుంటా ఇట్లా 2 గూడా జూసుకోవాలి నేను. సో, అందుకే కొంచెం కొంచెం క్లిప్స్ మిస్ అయినాయి. మాక్సిమం మొత్తం కవర్ చేసినానే అనుకుంటున్నా. సో, సో ఇక్కడంతా చేస్తున్నారు. చూడండి. ఎవరైనా కొత్తగా మల్లన్న దేవుడు లేని వాళ్ళైతే ఏమనిపిస్తది తెలుసా? అసలిక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది? పెళ్లి ఇంట్లో ఇదేం జేస్తున్నారు అనుకుంటా డౌటొస్తది ఎవరికైనా గూడా. కానీ పెళ్లి బోనం ఉంటే, పెళ్లి బోనం ఉన్న వాళ్ళకి మాత్రమే ఐడియా వస్తదనమాట. ఇట్లా ఈ ప్రాసెస్ ఉంటది. ఇట్లా జేస్తారా అనేసి. మంచనిపిచ్చింది నాకైతే. నాకైతే చాలా మంచిగనిపిచ్చింది. ఎందుకంటే, మల్లన్న దేవుడు ఎన్ని సార్ల మనం దర్శనం జేసుకున్నా, ఎంత జేసినా అది వేరే ఆ ఫీలింగే వేరు. మంచిగనిపిస్తది. నేనైతే ప్రతి ఒక్క మూమెంట్‌ని చూస్తూ ఉన్నా అనమాట. ఇట్లా జేస్తారు, ఇట్లా జేస్తారనేసి. సో, అక్కడ కొలుస్తున్నారు జూడండి బియ్యం. ఒక చిన్న కుండతోని గొలుస్తున్నారు. మీరు గమనించినరా? సో, వాళ్ళక్కడ ప్రాసెస్ చేస్తున్నారు. సో, అప్పటికి లంచ్ టైమ్ అయిందనమాట. సో, ఇంగ లంచ్ చేసేసినాం. కర్రీస్ మాత్రం ఎంత సూపరున్నాయో! మస్తు టేస్టీ ఉండే కర్రీస్ మాత్రం. సో, ఇంగ మేము లంచ్ చేసేసినామనమాట. ఇంట్లో వాళ్ళు మాత్రం ఒక్క పొద్దున్నారు. సో, అట్లా కుండతో బియ్యం వేసి ఇట్లా సుంకి కడతారనమాట. సుంకి చేయడం సమ్ ఏదో అంటారు. సో, అక్కడ పాటలు గూడా పాడతారనమాట. 'అల్లో నేరెళ్ళల్లో అల్లో నేరెళ్ళల్లో' అనుకుంటా సాంగ్ పాడుతారు. ఇదే ఒక 15, 20 మినిట్స్ నడిచింది. అట్లా చేస్తున్నంత సేపు దేవుని సత్యం ఇక్కడే తెలుస్తదనమాట. మనం కొలిసే బియ్యం కంటే గూడా ఒక కుడక, ఎండు కుడుక ఉంటది గదా! ఆ కుడక బియ్యం ఎక్కువొస్తాయన్నమాట. నేను కొలిచేటప్పుడు అప్పుడు జూషినా. మళ్ళీ లాస్ట్‌లో గూడా జూషినా అనమాట. నేనైతే షాకయినా అసలకి. ఇప్పుడు మల్లన్న బోనాలు పోసుకున్న వాళ్ళు చాలామంది అట్లా కొలుస్తారట. కానీ మా అత్తమ్మ అట్లేం కొలవదు. మళ్ళా తిరుగువారం రోజు కొలుస్తారట. సో, మా ఫ్యామిలీలో అట్లేం కొలవం బియ్యం మరి. సో, ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో జూషినా అన్నట్టు నేను. సో, ఇక్కడ వీళ్ళు జేస్తున్నారు జూడండి. భలే అనిపించింది ప్రాసెస్. డిఫరెంట్‌గుండే అసలకి. ఎవరన్నా దేవుడున్నడా, దేవుడిని నమ్మద్దు అనుకుంటారు అంటారు చూడండి. వాళ్ళకి తీసుకొచ్చి చూపించాలి మనము. సో, దేవుని సత్యం ఎంతుందో అని జెప్పేసి వాళ్ళు నమ్ముతారు. భలే రియాలిటీ అసలు నిజంగా. మంచిగనిపించింది అట్లా డైరెక్ట్‌గా చూషినా గదా నేను. వాళ్ళు బియ్యం కొలిచేటప్పుడు ఫస్ట్ చూషినా, మళ్ళా లాస్ట్‌లో చూషినా కాబట్టి కుడక బియ్యం, ఒక ఎండు కుడక నిండా బియ్యం ఎక్కువొచ్చినాయన్నమాట. సో, అప్పుడనిపించింది ఇంతేనా మల్లన్న దేవుడి పార్టీ అసలకి అని. సో, అక్కడ అత్తమ్మ పెద్దత్తమ్మో, ఇంకో మౌనిక కొన్ని బియ్యం తీసుకుంటురనమాట. సో, ఆడబిడ్డలు బియ్యం దొంగలించాలట. సో, అట్లా దొంగలించిన బియ్యం మళ్ళా లాస్ట్‌లో కొలిచేటప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళేస్తారు. అట్లా వేస్తే మొత్తం అంతా బియ్యం అంతా కలిపితే కరెక్ట్ ఒక చిన్న కుడుక నిండా ఎక్కువొచ్చినాయన్నమాట బియ్యము. సో, ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. పాట పాడుకుంటూ ఏస్తుర్రనమాట. అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో అనుకుంటా సాంగ్ పాడుకుంటా ఏస్తున్నారు. సో, చూసేయండి. సో, ఇంగ నెక్స్ట్ డే మ్యారేజ్‌కి గూడా ఎళ్ళామనమాట. సో, ఆ వీడియో గూడా మీకు రాబోతుంది. సో, ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి మీరు. సో, మీ ఫ్యామిలీలో ఉందా పెళ్లి బోనం? సో, ఉంటే కామెంట్ చేయండి. సో, ఇక్కడ ప్రాసెస్ చేస్తుర్రనమాట. అట్లా సుంకు బియ్యం దంచినంక మళ్ళా దాని మించాలి పసుపు, కుంకుమ అవన్నీ బొట్లు వేస్తున్నారు. తెల్ల బొట్టు అవన్నీ గూడా వేస్తుర్రనమాట. గమనించినారా? ఇంగ వీళ్ళకి అలవాటయితది గాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళే యేసుకురనమాట. నేనిక్కడ చేసే అంకుల్ అయ్యగారేమో అనుకున్నా గానీ కాదట. వాళ్ళ బావ, వాళ్ళ పాలోళ్ళుంటారు గదా! సో, వాళ్ళే యేస్తురనమాట. అంతా మంచిగా నీట్‌గా యేషిండు. అంకుల్ మాత్రం చూడండి ఎంత మంచిగా భలే నీట్‌గా యేషిండు. ఓపికగా యేషిండనమాట. సో, ఆ బియ్యం మీద స్వస్తిక్, ఓం అవన్నీ గుర్తులేస్తుండనమాట పసుపుతోటి. సో, ఇప్పుడు కొలుస్తున్నాడు జూడండి. ఇంగ నేను కొలిచేటప్పుడు దగ్గరికెళ్ళి కూర్చున్నాననమాట. మా మౌనిక దగ్గరికెళ్ళి కూర్చున్నా. ఎంత నీట్‌గా, ఎంత జాగ్రత్తగా కొలుస్తుండో బియ్యంనైతే. అసలు భలే అనిపిచ్చిందసలకి. ఎంతైనా మల్లన్న దేవుడు సత్యం గల దేవుడే. ఆ రోజు నేనైతే నా కళ్ళారా చూషినా అనే చెప్పాలే. భలే అనిపిచ్చింది ఆ మూమెంట్ మాత్రం నాకైతే. సో, కానీ మా ఇంట్లో ఇప్పుడు మా కన్నయ్యకి మేము ఫ్యూచర్‌లో ఏస్తాం గదా! సో, మాకిట్లేముండదు. జస్ట్ బోనం వండి, మనం నార్మల్‌గా ఎట్లా బోనం చెల్లించుకుంటాం గదా! సేమ్ అదే ప్రాసెస్ చేస్తామన్నట్టు. సో, ఇట్లా సుంకి బియ్యం దంచడం అవంతా ఏం ప్రాసెస్ ఉండదు. సో, వీళ్ళకట్లా ప్రాసెస్ ఉంటది. ఇట్లా గుగ్గిలం వేసుకుంటూ కొలుస్తురనమాట బియ్యంని. ఇక్కడున్న వాళ్ళందరూ గూడా ఒక్క పొద్దే అన్నట్టు. ఇక్కడ కూర్చున్నారు గదా! వీళ్ళందరూ గూడా ఒక్క పొద్దుతోటే దేవునికి చేస్తురన్నట్టు. సో, చూస్తున్నారా? కుండ కుండతోని కొలుస్తున్నారనమాట బియ్యంని.
ఒక్క బియ్యం గింజను కూడా వేస్ట్ చేయలే అనమాట. అంత జాగ్రత్తగా కొలుస్తున్నాడు. అందులో పసుపేసిర్రు కదా! సో, అట్లా మంచిగా బండారి తోటి మంచిగా బియ్యం మంచిగా ఎదిగినాయి అనమాట. దేవుని పవర్‌ఫుల్ అసలకి దేవుడు మాత్రము, మల్లన్న దేవుడు మాత్రము. సో, చూడండి కుండ మొత్తం నిండిందా, ఒక ఎండు కుడక నిండా ఎక్కువొచ్చినాయన్నమాట. సో, అక్కడ వాళ్ళు అంటుర్రనమాట, "ఓ చింతమల్లు చూసుకోర్రి మీకు బరకతిచ్చిండు మల్లన్న దేవుడు" అనుకుంటా అంటుర్రనమాట వాళ్ళ చుట్టాలందరూ. "చూసిర్రా మీకు బరకతొచ్చింది. మంచిగా మల్లన్న దేవుడు మీకు బరకతిచ్చిండు. మీకు ఎండు కుడక నిండా బియ్యమొచ్చినాయి" అనుకుంటా అంటుర్రనమాట వచ్చిన వాళ్ళందరూ గూడా. నేనిక్కడే కూర్చున్నాననమాట. దగ్గర నుండి చూడాలి. ఇది విజువల్స్ అసలు మిస్ చేయొద్దని జెప్పేసి, దగ్గర నుండి తీషినా అనమాట వీడియోని. ఇక్కడే కూర్చున్నా నేను. మా చెల్లె పక్కనే కూర్చొని తీస్తున్నా అనమాట వీడియోని. ఇక్కడ వైలు గూడా కొన్ని కొన్ని బియ్యం తీసిరన్నట్టు. అక్కడ మా అత్తమ్మ తీసింది చూసిర్రా? అక్కడ పోస్తుంది. మా మౌనిక గూడా కొన్ని బియ్యం తీసిందనమాట. అంటే ఆడబిడ్డలు తీయాలంట కొన్ని బియ్యం అట్లా తీసి లాస్ట్‌లోకి వేయాలన్నట్టు. ఒక్క బియ్యం గింజ గూడా అస్సలకి వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి అక్కడే వేయాలని చెప్తున్నారు వాళ్ళు చెప్పేవాళ్ళు. అసలు ఆ రోజు వెదర్ మాత్రం ఘోరంగుండే. ఫుల్లు క్లౌడీగుండే. ఈవినింగ్ కల్లా ఫుల్లు వర్షం కొట్టిందసలకి. ఇంకా వర్షం లేకుంటే మంచిగుండు. ఈ ప్రోగ్రామ్ జరిగిందా, బ్యాంగిల్స్ ఇచ్చే టైంకి ఫుల్లు వర్షం అనమాట. బ్యాంగిల్స్ ఒక 10 మెంబర్స్‌కేమో ఇచ్చినంక ఘోరంగా వర్షం కొట్టిందసలకి. మేము ఇంటికొచ్చినాం. జస్ట్ ఇంటికొచ్చిన వెంటనే స్టార్ట్ అయింది. సో, ఇక్కడ చూడండి కుడకతోటి కొలుస్తాడు. ఎక్కువ ఇంకా జాగ్రత్త కరెక్ట్ నిండా పోస్తారనమాట కుండ నిండా. పోసి చూడండి. ఇప్పుడు ఆ బియ్యంనే బోనమండుతారనమాట. సో, ఇప్పుడు కిందున్నయి చూడండి టవల్‌లో బియ్యం కొలుస్తారు చూడండి కరెక్ట్. ఒక చిన్న ఎండు కొడుకు నిండా ఎక్కువొచ్చినాయన్నమాట బియ్యము. సో, అట్లా. అంటే మనం కొలిచిన దానికంటే ఎక్కువొస్తాయి బియ్యం. ఇది మనకి బరకతిచ్చినట్టన్నమాట మల్లన్న దేవుడు. సో, చూస్తున్నారా? సో, నిండింది మంచిగా కుడక. సో, అక్కడ వాళ్ళు అంటుర్రనమాట, "మీకు మంచిగా దేవుడు బరకతిచ్చి చూసుకుంటుర్రా? కుడక నిండా వచ్చినాయి మీకు బియ్యం" అనుకుంటూ అంటుర్రనమాట. పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళు. సో, అట్లా నిండింది. ఇంక పక్కన పెట్టేస్తున్నారు దాన్ని. సో, బియ్యంని ఏం జేస్తారంటే, ఒక క్లాత్‌లో పట్టి, ఆ పైన పచ్చని పందిరుంటది గదా! పచ్చని పందిరికి కట్టిర్రనమాట ఈ బియ్యంని. సో, క్లాత్‌ని అట్లా కట్టిర్రు బియ్యంతోటి. సో, ఈ అంకుల్ మాత్రం ఎంత ఓపికగా చేస్తుండో అసలకి. ఫుల్ ఓపికగా 3 పార్ట్స్ చేసినాడు. నాకు ప్రాసెస్ కరెక్ట్‌గా తెలీదు. నాకు తెలిసయితే పచ్చని పందిరికే కట్టిండని అనుకుంటున్నా నేనైతే. సో, కట్టేసినాక ఇంక ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే. సో, ఇంగ పెళ్ళికొడుకుని చేస్తుర్రనమాట. ఇంగ ఫస్ట్ పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిరన్నట్టు. సో, అక్కడ ఆ అక్క పెళ్లి బొట్టు పెడుతుందన్నట్టు. సో, ఇంగ మేమందరం ఎళ్ళాం అక్కడికి పెళ్ళికొడుకుని జేయడానికి. చూడడానికి ఎళ్ళామనమాట. సో, అక్క పెళ్లి బొట్టు పెడుతుంది. సో, ఇంగ అత్తమ్మ, మామయ్య ఇద్దరు గూడా కలిసి పెళ్ళికొడుకుని చేస్తుర్రన్నట్టు. నేనైతే వీళ్ళింటికెళ్ళాక కొన్ని సంవత్సరాలయిందని జెప్పాలి. చిన్నప్పుడు ఎప్పుడో ఎళ్ళినా, మళ్ళా ఎన్ని ఇయర్స్‌కెళ్ళినా, అది గూడా ఒక అకేషన్ తోటే. ఇంగ మా సాయి పెళ్ళికొడుకుని మా మౌనిక మంగళారతి పట్టిందనమాట. సో, "అక్క రా నువ్వు గూడా రావే" అంటే ఇద్దరం కలిసి ఎళ్ళామనమాట. ఇంగ పెళ్లి బొట్లు పెడుతుంది అక్క. యాక్చువల్‌గా పొద్దున్నే పెట్టాలి పెళ్లి బొట్లు. కానీ మర్చిపోయారు వాడికి. సో, ఇంగ అక్క ఇంగ బొట్లు తీసుకొచ్చి బొట్లు పెట్టిందనమాట. సో, పెళ్లి బొట్లు పెట్టంగానే ఆటోమేటిక్‌గా పెళ్లి కళ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది ఎవ్వరికైనా గూడా. సో, ఆ పెళ్లి బొట్ల మహిమ అట్లుంటది. భలే కళొస్తదనమాట బొట్లు పెట్టంగానే. సో, ఎవ్వరి పెళ్ళిళ్ళైనా గూడా మంచిగా ఈ టైంకి జస్ట్ పాల పొరక పట్టేసి హల్దీ చేసుకుంటాం గదా! కానీ వీళ్ళ ఫ్యామిలీలో రివర్స్ ఉండే. కానీ భలే ఉంది. మంచిగా టైం మాత్రం మంచిగా మిగిలింది. ఫ్రీ టైమ్ మాత్రం బాగుండే. సో, ఇంగ అత్తమ్మ, మామయ్య వాళ్ళు పెళ్ళికొడుకుని చేస్తున్నారు. సో, ఇప్పుడు ఇంటికెళ్ళినంక మంచి పెళ్ళికొడుకుని చేసేవాళ్ళుంటే అందరు పెళ్ళికొడుకుని చేసిర్రన్నట్టు. బాగా ఫ్రీ టైమ్ ఎక్కువుండే. సో, ఇంగ మల్లన్న బోనం తయారు చేసేవాళ్ళు బోనం తయారు చేస్తున్నారు. పెళ్ళికొడుకుని చేసేవాళ్ళు పెళ్ళికొడుకుని చేస్తున్నారు. నెక్స్ట్ సైమల్టేనియస్‌గా వెంటనే ఇంగ గాజులిస్తుర్రనమాట. అందరికి పచ్చని గాజులిస్తారు గదా! సో, అట్లా ఎవ్వరి పని వాళ్ళు చేస్తుర్రనమాట. మంచిగా సీక్వెన్స్‌గా అయిపోయింది. ఒక్క వెదర్ ఒక్కటే మంచిగా కోఆపరేట్ చేస్తే అయిపోవు గానీ, వర్షం పట్టింది. కానీ పెళ్లి రోజు మాత్రం ఏం వర్షం లేకుండే మంచిగా నీట్‌గానే ఉండే. సో, ఇంగ వీళ్ళు ఇంకో బావాలనమాట. ఇంగ వీళ్ళ ఫ్యామిలీ అనమాట. మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అందరూ గూడా కలిసి ఫోటో దిగుతుర్రు. ఇంకిద్దరు అక్కలు మిస్ అయ్యిర్రు.
మొత్తం నలుగురనమాట అత్తమ్మ కొడుకులు. సో, 2 ఫ్యామిలీసే వచ్చినాయి ఫోటో దిగడానికి. సో, ఇంకా 2 ఫ్యామిలీస్ పెళ్ళికొచ్చినాయనమాట డైరెక్ట్‌గా. ఆళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ గూడా. సో, ఇంగ చూషిర్రా ఇంగ మేము ఇంటికొచ్చేసరికి ఇక్కడ మా పిన్ని, జమున పిన్ని, వాళ్ళ చుట్టాలు వీళ్ళందరూ గూడా కలిసి బోనం వండుతున్నారు గమనించిర్రా? సో, అదే బిందెలో వండుతుర్రనమాట. సో, గుమ్మడికాయ, కాకరకాయ, చిక్కుడాయ అవన్నీ కలిపి ఒక కర్రీ వండుతారు గదా! ఆ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంగ పప్పు, చారు అవన్నీ గూడా ప్రిపేర్ చేస్తారన్నట్టు. సో, ఇంగ నెక్స్ట్ వెంటనే గాజులిచ్చే ప్రోగ్రామ్ స్టార్ట్ జేషిర్రనమాట. ఎందుకంటే వెదర్ బాగా చల్లగుంది. అప్పటికే మొత్తం మబ్బొచ్చేసింది. సో, కొంతమందికైనా ఇద్దాం మళ్ళా వర్షమొస్తే కష్టమైతదని జెప్పేసి వెంటనే ప్లాన్ జేషిర్రన్నట్టు. సో, ఇంగ అప్పటికి 4 అయింది గావచ్చు. ఇంగ మమ్మీ పెళ్ళికొడుకుని జేస్తా అని జెప్పేసి ఇంగ చేస్తుంది. ఇంగ లేట్ అవుతుంది. కన్నయ్యని మా అక్కకిచ్చి పంపించిన. ఇంగ కన్నయ్యని మా అక్క వండుకోబెట్టింది. సో, ఇంగ నేను, మమ్మీ ఇద్దరమే ఉన్నామనమాట. సో, ఇంగ మెమోరీస్ క్యాప్చర్ జేయాలి. మెయిన్‌గా నాకు మెమోరీస్ క్యాప్చర్ జేయాలని ఉండే. సో, అందుకని జెప్పేసి ఉండి వీడియోస్ అన్నీ క్యాప్చర్ జేసుకున్నా అనమాట. సో, మమ్మీ పెళ్ళికొడుకుని జేసేసింది సాయికి. చేసేసి ఇంగ మేమందరం గూడా బ్యాంగిల్స్ తీసుకొని ఎళ్ళిపోయినామనమాట ఇంటికి. సో, ఇంగ నెక్స్ట్ డేనే ఇంగ మ్యారేజ్. ఇంగ మ్యారేజ్‌కి గూడా ఎళ్ళినామనమాట. ఇంగ మ్యారేజ్ వీడియో గూడా రాబోతుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్లి సబ్స్క్రైబ్ జేసుకోండి. మొత్తం అన్ని వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో, అవన్నీ గూడా జూసేయండి. ఇప్పుడు సాయి మ్యారేజ్ అయిపోయిన వెంటనే సౌజీ మ్యారేజ్ ఉంటది. సౌజీది అయిపోయిన వెంటనే మా ఆడపడుచు మ్యారేజ్ ఉందనమాట. సో, బ్యాక్ టు బ్యాక్ 3 మ్యారేజెస్‌కెళ్ళిన నేను. సో, అన్నీ గూడా క్యాప్చర్ జేషిన. సో, అన్ని వీడియోస్ కూడా ముందు ముందు రాబోతున్నాయి. సో, మీరందరూ గూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, మాక్సిమం నేనున్నంత వరకు ఉన్న ఈవెంట్స్ మొత్తం షూట్ జేషిన నేనైతే. సో, ఇంగ అప్పటికి లేట్ అయింది. కన్నయ్యకి మళ్ళా లేస్తే ఫుడ్ తినిపియాలని జెప్పేసి ఎళ్ళిపోయినా. మళ్ళా కష్టమైతది. చిన్నోడు గదా కన్నయ్య మళ్ళీ ఎవరి దగ్గర ఆగడని జెప్పేసి ఉన్నంతలో ఉన్నంత సేపు మొత్తం వీడియో క్యాప్చర్ జేసిన. సో, ఇంగ ఒక 5గురికి సాయి గాజులిస్తుండనమాట. పచ్చని గాజులిస్తున్నాడు. తను వాళ్ళ పెద్దమ్మ. ఫస్ట్ ఆ పెద్దమ్మకిచ్చి ఒక్కొక్కరికి ఇస్తుండనమాట. తర్వాత మిగతా వాళ్ళందరికీ వేరే వాళ్ళిచ్చినారు. మొత్తం 5 మొత్తం 9 మెంబర్స్‌కేమో ఇచ్చినారనమాట. నెక్స్ట్ పెద్దమ్మకి ఇస్తున్నాడు. సో, అందరికి గాజులిప్పిచ్చి ఇంగ నైట్ అందరు పెళ్ళికొడుకుని జేసినంక నైట్‌కి హల్దీ యేసుకున్నారట. సో, ఇంగ నేను హల్దీకి ఏమి ఎళ్ళలేదు. కొంచెం లేట్ అయితది గదా హల్దీ. అందుకని జెప్పేసి ఏమి ఎళ్ళలేదు. సో, ఇంగ అత్తమ్మ వాళ్ళందరికి ఒక్కొక్కరుగా గాజులిస్తుండనమాట. రిలేటివ్స్ వచ్చిన వాళ్ళందరికీ గూడా మాక్సిమం అందరికి ఇచ్చినారు గాజులు. సో, ప్రోగ్రామ్ మాత్రం మంచిగా జరిగింది. మల్లన్న పెళ్లి బోనం మాత్రం మంచిగా దేవుడు మంచిగా అనిపిచ్చింది నాకైతే. ఇంగ బోనం అక్కడ వండుతున్నారు. ప్రిపేర్ చేసేవాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. సో, ఈ గాజులియడం అయిపోయినంక బోనం అన్నీ వండినంక, బోనం జల్లించినంక ఫుడ్డు తినేసి, ఇంగ పెళ్ళికొడుకుని చేసేవాళ్ళు ఇంగ అన్ని ఎటు ఎటు ప్రోగ్రామ్ అటే నడిచిందన్నట్టు. ఇటు పెళ్ళికొడుకు చేసేవాళ్ళు పెళ్ళికొడుకు చేస్తుర్రు, బోనం చేసేవాళ్ళు బోనం చేస్తుర్రు అట్లా. తనొచ్చేసి మా మౌనిక వాళ్ళ పెద్ద బిడ్డ అనమాట. హాయ్ చెప్పురా అంటే హాయ్ చెప్పట్లే అన్నట్టు. తమ్ముడైతే మా కన్నయ్యకి, తనకి 6 డేస్ గ్యాప్ అంతే. ఇద్దరు సేమ్ ఏజే మాక్సిమం 6 డేస్ అంతే. సో, హాయ్ చెప్పంటే అసలు చెప్పట్లే అనమాట. మా కన్నయ్య అయితే మంచిగా హాయ్ చెప్తాడు తెలుసా అంటే, అప్పుడు హాయ్ చెప్తుంది పొట్టిది. దాని పేరు చిన్ను. ఇంగ నెక్స్ట్ వచ్చేసి అక్క. వాళ్ళ పెద్దమ్మ కూతురనమాట సంధ్యక్క. అక్క గాజులు తీసుకుంటుంది. ఇంగ నెక్స్ట్ వచ్చేసి మా మౌనిక కూడా గాజులు తీసుకుంటుందనమాట. సో, ఇంగ మాక్సిమం నేను వీడియో క్యాప్చర్ చేసినా అనే అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను గూడా తీసుకుంటున్నాననమాట బ్యాంగిల్స్. సో, ఇక్కడ నన్ను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. సో, అందుకే మా పిన్ని తీసిందన్నట్టు. మా సరా పిన్ని తీసింది. నేను తీస్తారా వీడియో నిన్ను అని చెప్పేసి వీడియో తీసింది. నేను అందరిని వీడియో తీస్తా గానీ, నన్ను వీడియో తీయడానికి ఎవరున్నారు నాకెక్కడైనా గూడా. ట్రైపాడ్ పెట్టుకుంటే బావుంటది గానీ, అంతమందిలో ట్రైపాడ్ పెడితే కింద పడిపోతది గదా! అందుకని చెప్పేసి ఇంగ నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. సో, ఇలా జరిగిందనమాట పెళ్లి బోనం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ పెళ్లి వీడియో రాబోతుంది. సో, చూసేయండి. బాయ్.